ఫ్రెండ్స్, రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఎలాగ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పిచ్చి కొట్టుడు కొట్టుకుంటున్నారు చూడండి. ఇది వాళ్ళిద్దరు రియల్ గా యాక్ట్ చేసిన వీడియో కాదు. అండ్ ఇది చూసినప్పుడు మీకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటో చెప్పండి. ఇంకా ఏఐ వచ్చి సినిమాల్ని రీప్లేస్ చేసేస్తుంది, సినిమాల పని అయిపోయింది అని అనుకున్నారా? అయితే అలాగే ఉండండి. ఇప్పుడు నేను చూపించే నెక్స్ట్ వీడియో చూసి ఏమనుకుంటారో చెప్పండి. వీళ్ళు హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్ అండ్ బ్రాడ్ పిట్, వీళ్ళిద్దరు ఎలా కొట్టుకుంటున్నారు చూడండి. ఇందులో కూడా ఎక్కడ రియల్ యాక్టర్స్ లేరు, మొత్తం ఏఐ జనరేటెడ్ వీడియోనే ఇది. కానీ ఈ వీడియోలో మీరు స్పెసిఫిక్ గా వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళ వెనకున్న బ్యాక్గ్రౌండ్, ఆ విజువల్స్ ని కేర్ఫుల్ గా గమనించండి. Killed Jeffrey Epstein, you animal! He was a good man! He knew too much about our Russia operations. He had to die, and now you die too. Epstein was the key to our evil Russian operations, but no one will ever know, because the truth dies here. చూసారా, అసలు ఈ వీడియోస్ లో ఒరిజినల్ యాక్టర్స్ ఎవరు యాక్ట్ చేయలేదు, మొత్తం ఏ జనరేటెడ్ వీడియోనే అని చెప్తే నమ్మేలా ఉన్నాయి ఈ వీడియోస్. ఇంటర్నెట్ మొత్తం, సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయి లాస్ట్ 1 వీక్ నుండి ఇవి. నార్మల్ గా అయితే ఇంత పెద్ద పెద్ద స్టార్స్ ని అలాంటి బ్యాక్గ్రౌండ్స్ లో పెట్టి షూట్ చేయాలి అంటే ఎన్నో కోట్ల రూపాయల రెమ్యునేషన్స్ ఇచ్చి, ఎన్నో కోట్ల రూపాయలతో సెట్స్ వేసి, బోలెడన్ని కెమెరాస్, కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ తో ఎన్నో వారాలు షూటింగ్స్ చేస్తారు. మళ్ళీ వాటికి ఎన్నో వారాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటది, ఎడిటింగ్ ఉంటది. అవన్నీ చేసి ఈ సీక్వెన్సెస్ ని ఫిల్మ్స్ లో పెడతారు. దీనికి నెంబర్ ఆఫ్ షూటింగ్ వీక్స్ అని, బడ్జెట్స్ అని, ప్రొడ్యూసర్ కి మొత్తం తడిసి మోపెడవుద్ది. ఏది ఇవన్నీ నిజమైన యాక్టర్స్, నిజంగా యాక్టర్స్ ని తీసుకొచ్చి షూట్ చేస్తే. కానీ మనం ఇందా చూసిన వీడియోస్ చేయడానికి ఇవేమీ లేకుండా జస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ని సీడాన్స్ 2.0 అనే ఏఐ టూల్ కి రాసి చేస్తే ఫ్యూ మినిట్స్ లో ఈ అవుట్పుట్ రెడీ చేసింది. రియలిస్టిక్ లైటింగ్, ఎపిక్ కెమెరా మూవ్మెంట్స్, ఈవెన్ డ్రామాటిక్ మ్యూజిక్ విత్ నో రియల్ యాక్టర్స్, నో రియల్ సెట్స్, నో కెమెరాస్, నో షూటింగ్, నథింగ్. A to Z మొత్తం ఏఐ జనరేటెడ్. ఇవి ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీస్, గ్లోబల్ గా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్ని, హాలీవుడ్ నుండి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ దాకా ఎవ్రీవన్ స్టార్టెడ్ పానిక్ డిస్కషన్స్. ఈ ఏఐ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ని డిస్ట్రాయ్ చేసేస్తుందా అనే లెవెల్లో బోలెడన్ని డిబేట్స్, పానిక్ డిస్కషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఎస్పెషల్లీ 100 కోట్ల నుంచి 1000 కోట్లు ఖర్చు పెట్టే పెద్ద పెద్ద ప్రొడక్షన్ స్టూడియోస్ కింద గ్రౌండ్ షేక్ అవడం స్టార్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఒక పక్కన ఈ ఏఐ టెక్నాలజీస్ తో ఫిల్మ్ మేకింగ్ విజృంభిస్తుంటే, ఇదే టైంలో ఇండియాలో మన రాజమౌళి గారు హీఈస్ హెల్పింగ్ ఇన్ బిల్డింగ్ అ మ్యాసివ్ మోషన్ క్యాప్చర్ స్టూడియో ఇన్ హైదరాబాద్. ఫిజికల్ గా హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో మోషన్ క్యాప్చర్ స్టూడియోని సెటప్ చేస్తున్నారు శోభు యార్లగడ్డ గారు అండ్ టీమ్. ఇది తెలుసుకున్న తర్వాత నాకు అర్థం కాల, అదేంటి ఒక పక్క ఏఐ వచ్చి దుమ్ము దులిపేస్తుంటే వీళ్ళేంటి ఫిజికల్ మోషన్ క్యాప్చర్ స్టూడియో మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, వీళ్ళకేమో పిచ్చా అనిపించింది. మోషన్ క్యాప్చర్ స్టూడియోని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే దీని స్పెషాలిటీ ఏంటంటే, ఫిజికల్ హ్యూమన్ మూవ్మెంట్ ని మోస్ట్ డీటెయిల్డ్ వేలో, మైన్యూట్ లెవెల్లో క్యాప్చర్ చేసేలాగా అడ్వాన్స్ టెక్నాలజీస్ తో, సెన్సర్స్ తో, డజన్స్ ఆఫ్ కెమెరాస్ తో ఇదంతా క్యాప్చర్ చేస్తారు. అదేంటి విజయ్, మరి నార్మల్ స్టూడియోకి ఈ మోషన్ క్యాప్చర్ స్టూడియోకి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ స్టూడియోస్ లో యాక్టర్స్ ని పెట్టి వెనక కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సెట్స్ వేసి, లైటింగ్ వేసి, డైరెక్ట్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ని యాక్చువల్ కెమెరాతో డైరెక్ట్ గా రికార్డ్ చేస్తారు. కానీ ఈ మోషన్ క్యాప్చర్ స్టూడియోలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ని క్యాప్చర్ చేయడమే కాకుండా వాళ్ళ స్పేషియల్ అండ్ స్కెలిటల్ మూవ్మెంట్ కూడా చాలా మైన్యూట్ లెవెల్లో క్యాప్చర్ చేస్తారు. ఇలాగ కలెక్ట్ చేసిన డేటాని, యాక్టర్ పర్ఫార్మెన్స్ నుంచి క్యాప్చర్ చేసిన డేటాని డిజిటల్ 3D మోడల్స్ కి, 3D క్యారెక్టర్స్ కి మ్యాప్ చేస్తారు. అవతార్ లాంటి మూవీస్ కూడా ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేసి తీశారు. ఇది చూసాక నాకు అరేజ్ అయిన క్వశ్చన్ ఇదే, అదేంటి ఒకవైపు ఏ యూజ్ చేసి హైపర్ స్కేల్ సినిమాటిక్ వీడియోని క్రియేట్ చేస్తుంటే, ట్రెడిషనల్ ఫిల్మ్ మేకింగ్ ని, ఫిజికల్ స్టూడియోస్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఉనికిలో లేకుండా తీసి అవతల పడేసేలాగా ఈ ఏ టెక్నాలజీస్ ఎవాల్వ్ అవుతుంటే, ఇదేంటి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇంత ఎక్స్పెన్సివ్ గా మోషన్ క్యాప్చర్ స్టూడియో సెటప్ చేయడం ఏంటి అని చెప్పి నాకు ఇదే క్వశ్చన్ అరేజ్ అయింది. రాజమౌళి గారు ఈ ఏ టెక్నాలజీస్ ని, ఏ రెవల్యూషన్ ని లెక్కలోకి వేసుకోవట్లేదా, లేదా దీని వెనక రాజమౌళి గారిది ఏమైనా కిల్లర్ ఐడియా ఏమైనా ఉందా అని చెప్పి తెలుసుకోవడానికి డీటెయిల్స్ లోకి వెళ్ళా. నేను కనుక్కున్నది, నా ఫైండింగ్స్ ని ఈ ఎపిసోడ్ లో మీతో డిస్కస్ చేసి, రాజమౌళి గారిది నిజంగానే కిల్లర్ ఐడియానా, లేదా ఓవర్ హైప్
హైప్ చేసే టాక్టిక్స్ లో ఇది కూడా ఒకటా అని బ్రూటల్ గా సైంటిఫిక్ గా టెస్ట్ చేద్దాం. అంతేకాదు మీరు ఇందాక మహేష్ బాబు గారు, రాజమౌళి గారు, టామ్ క్రూజ్ అండ్ బ్రాడ్ పిట్ వీళ్ళందరూ పిచ్చి కొట్టుకున్న వీడియో చూసారు కదా. ఏది ఒరిజినల్ యాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా ఫ్యూ లైన్స్ ఆఫ్ ప్రాంప్ట్ తో మొత్తం ఆ వీడియో చేసి అవతల పడేసింది కదా. మరి ఇలాగైతే హీరోస్ పరిస్థితి ఏంటి? భారీ రెమ్యూనరేషన్స్ తీసుకునే జమానా ఇంకా అయిపోయినట్టేనా? ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు ఇంకా ఇలాంటి బోల్డని గ్లోబల్ స్టార్స్ అంతా భారీ రెమ్యూనరేషన్స్ ని ఇంకా మర్చిపోవాలా? టెక్నికల్ గా చూస్తే దేర్ ఇస్ అ పాసిబిలిటీ రైట్. ఈ ఏఐ టెక్నాలజీస్ వల్ల, ప్రాంప్ట్స్ వల్ల హీరోస్ కి షూటింగ్ డ్యూరేషన్ అనేది ఇయర్స్ నుండి, మంత్స్ నుండి ఫ్యూ మినిట్స్ ఆర్ మాక్సిమం ఫ్యూ డేస్ కి తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళకి భారీ రెమ్యూనరేషన్స్ చార్జ్ చేసే స్కోప్ ఉంటదా? ఫ్యాన్స్ కి గర్వంగా చెప్పుకునే భారీ రెమ్యూనరేషన్ నంబర్స్ ఇంకా పోయినట్టేనా? ఇంకా పచ్చిగా చెప్పాలంటే అసలు హీరోస్ తోనే పని ఉంటదా ఉండదా? అసలు యాక్టర్స్ అనే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఎలాంటి డిస్రప్షన్స్ కి గురి కాబోతుంది బికాస్ ఆఫ్ దిస్ డిస్రప్టివ్ టెక్నాలజీస్? ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోవాలి తెలుసా? మీరు నేనేం మూవీ ప్రొడ్యూసర్స్ కాదు, యాక్టర్స్ కాదు, అయినా కానీ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? అడ్వాన్స్ టెక్నాలజీస్ ట్రెడిషనల్ గా ఉన్న ఇండస్ట్రీస్ ని ఎలాగ డిస్రప్ట్ చేసి అవతల పడేస్తున్నాయి అన్న దానికి ఇది ఒక కేస్ స్టడీనే కాదు. ఈ పర్టికులర్ అడ్వాన్స్మెంట్ వల్ల మన స్టేట్ లో, మన ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద ఆపర్చునిటీ అన్లాక్ అయింది. అదేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, దాని మీద డిస్కస్ చేయాలి. ఇన్ఫాక్ట్ దానికోసమే ఇదంతా కూడా చెప్తున్నా. సో లెట్స్ గో. Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఆల్రైట్, ఇందాక మనం చూసిన ఏఐ జనరేటెడ్ వీడియోస్ చాలా ఇంప్రెసివ్ గా, స్టన్నింగ్ గా ఉన్నాయి కదా. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కలిగే కామన్ రియాక్షన్, వావ్ ఇంకా సినిమా షూటింగ్ ఎందుకు, మొత్తం ఏఐతో చేసేయచ్చు కదా అని ఆల్మోస్ట్ అందరికీ కామన్ రియాక్షన్ వచ్చి ఉంటది. కానీ ఆ వీడియోస్ లో మీరు కేర్ఫుల్ గా ఒక విషయం గమనించారా? మహేష్ బాబు గారు, రాజమౌళి గారు, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ వీళ్ళందరూ ఫైట్ చేస్తున్న వీడియోస్ ఎంత లెంత్ ఉన్నాయో చెప్పండి. మహేష్ బాబు గారు, రాజమౌళి గారు ఫైట్ సీక్వెన్సెస్ 29 seconds. టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ ఈచ్ ఆఫ్ దర్ ఫైట్ సీక్వెన్సెస్ ఆర్ లెస్ దాన్ 30 seconds. కానీ ఇప్పటి వరకు మీరు ఈ వీడియోసే కాదు, ఏఐ జనరేటెడ్ వీడియోస్ అయినా మీరు చూడండి, ఎక్కడైనా కానీ మీరు ఏఐ తో జనరేట్ చేసిన 3 hours ఫుల్ లెంత్ మూవీ చూసారా? థియేటర్ లో కూర్చొని థియేటర్ లో ప్లే అయ్యే యాడ్స్ ఉంటాయి కదా, అందులో ఏఐ వాడడం చూసాం. కానీ థియేటర్ లో కానీ మొబైల్లో కానీ ఏఐ తో చేసిన వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఒక 2 to 3 hours క్రియేట్ చేసిన వీడియో చూసామా? చూడలేదు. ఎందుకు చెప్పండి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. టెక్నాలజీ ఇంకా డెవలప్ అవ్వలేదా, లేదా సినిమా అనే మీడియం లో మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్న కాంప్లెక్సిటీ ఏమైనా ఉందా? ఒకసారి సినిమా అనే మీడియం ని బ్రేక్ చేసి చూద్దాం. సినిమా అంటే జస్ట్ విజువల్స్ కాదు. సినిమా అంటే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ, స్టోరీ కంటిన్యూటీ, ఫిజిక్స్, ఎమోషన్, హ్యూమన్ ఎక్స్ప్రెషన్స్, ఇంటరాక్షన్ బిట్వీన్ యాక్టర్స్, ఇవన్నీ ఉండాలి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మహేష్ బాబు గారిది నెక్స్ట్ వచ్చే సినిమాలో ఆయన ఎంట్రీ సీన్ మాస్ లెవెల్లో ఉంటది. ఆడియన్స్ విజిల్స్, క్లాప్స్, అరుపులు నెక్స్ట్ లెవెల్లో ఉంటది. కానీ సెకండ్ సీన్ లో మహేష్ బాబు గారి ఫేస్ కొంచెం మారిపోద్ది. థర్డ్ సీన్ లో ఆయన హెడ్ షేప్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఫోర్త్ సీన్ లో ఆయన బాడీ స్ట్రక్చర్ కొంచెం థిన్ గా, జా లైన్ ఇంకో రకంగా ఉంటది. ఫిఫ్త్ సీన్ లో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ లో హ్యాండ్ మూవ్మెంట్స్ అన్యాచురల్ గా ఉంటాయి. ఇన్ని వేరియేషన్స్ తో మహేష్ బాబు గారిని ఒకే సినిమాలో చూస్తే మీరు థియేటర్ లో కూర్చున్నప్పుడు అసలు యాక్సెప్ట్ చేస్తారా? లేదా ఇమ్మీడియట్ గా సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఒక డిస్కనెక్ట్ విత్ మహేష్ బాబు గారు, ఒక డిస్కనెక్ట్ విత్ ద క్యారెక్టర్, ఒక డిస్కనెక్ట్ విత్ ద స్టోరీ ఫీల్ అయ్యి ఏదో తేడాగా ఉంది సీనా అని అనుకుంటారా లేదా? సినిమా అనే మీడియంలో ఆడియన్స్ అందరికీ ఒక సైలెంట్ ఎక్స్పెక్టేషన్ ఉంటది. అదేంటంటే కన్సిస్టెన్సీ. మహేష్ బాబు గారి మూవీలో ఆయన స్టోరీ అంతా మూవీతో కోహరెంట్ గా, కన్సిస్టెంట్ గా ఉండాలి. ఆ స్టోరీలో చూపించే వరల్డ్, సినిమా మొత్తం కన్సిస్టెంట్ గా ఉండాలి. స్టోరీకి తగ్గట్టు విజువల్స్ బిలీవబుల్ గా ఉండాలి. ఏఐకి బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఇదే, కన్సిస్టెన్సీ అండ్ కంట్రోల్. అందుకనే మీరు చూడండి, ఏఐ జనరేటెడ్ క్లిప్స్ లో హ్యాండ్స్ మూవ్మెంట్ కొన్నిసార్లు చాలా స్ట్రేంజ్ గా ఉంటాయి. వాకింగ్ కొంచెం అన్యాచురల్ గా ఉంటది. ఫైటింగ్ లో ఫిజిక్స్ కొద్దిగా ఆడ్ గా ఉంటది. ఎందుకంటే హ్యూమన్ బాడీ మూవ్మెంట్ చాలా కాంప్లెక్స్. మన బాడీలో 200+ బోన్స్ ఉంటాయి, 600+ మజిల్స్ ఉంటాయి. వాకింగ్ అనే సింపుల్ యాక్షన్ లో కూడా డజన్స్ ఆఫ్ జాయింట్స్ కోఆర్డినేట్ అవ్వాలి, బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలి, గ్రావిటీ ఎఫెక్ట్ వర్క్ అవ్వాలి, ఫేస్ లో మైక్రో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవ్వాలి. ఇవన్నీ కలిసి మనం సింపుల్ అనుకునే బేసిక్ బాడీ మూవ్మెంట్స్ ని ఏ జనరేట్ చేయాలి అంటే చాలా కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీరు ఆ ఏ క్లిప్స్ ని కేర్ఫుల్ గా గమనిస్తే క్యారెక్టర్స్ ఫాస్ట్ గా మూవ్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ వాప్ అవుతుంది. రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారిని పంచ్ చేసినప్పుడు ఆయన లెఫ్ట్ హ్యాండ్ పెట్టిన చోటే మళ్ళీ కొడతా ఉంటారు. ఏది మిగతా బెల్లి ఏరియా దగ్గర ఓపెన్ గా అంత స్పేస్ ఉన్న మహేష్ బాబు గారిని పంచ్ చేయడానికి మహేష్ బాబు గారు లెఫ్ట్ హ్యాండ్ పెట్టిన చోటే ఆయన మళ్ళీ పంచ్ చేస్తా ఉంటారు, విచ్ డోంట్ హ్యాపెన్ నార్మలీ. ఇది ఒకటే కాదు, హ్యాండ్ మూవ్మెంట్ డిఫెండ్ చేసేటప్పుడు ఆడ్ గా ఉండడం, ఒరిజినాలిటీ మిస్ అవడం, ఇదంతా గమనించారా? దీనినే డేటా సైన్స్ భాషలో ఏఐ హాలుసినేషన్స్ అంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే మనం ప్రాంప్ట్ ఇవ్వగలం కానీ అవుట్పుట్ ని 100% కంట్రోల్ చేయలేం ఎట్. అండ్ ఏఐ కి ఫిజిక్స్ తెలీదు, అది జస్ట్ ప్రాబబిలిటీస్ మీద వర్క్ చేస్తుంది. అంటే తర్వాత వచ్చే పిక్సెల్ ఎలా ఉండాలి అని మాత్రమే అది గెస్ చేయగలదు. అంతేకాదు సినిమాలో మెయిన్ ఆయుపట్టు ఏంటి చెప్పండి?
ఎమోషన్. సినిమాలో ఎమోషన్ ఉండాలి అంటే మూమెంట్ లో ప్రిసిషన్ ఉండాలి. ఏ ఇచ్చే అవుట్పుట్ కూల్ గా షాకింగ్ గా ఫ్యూ సెకండ్స్ ఉండొచ్చు, కానీ అది కరెక్ట్ గా కంట్రోల్డ్ గా కన్సిస్టెంట్ గా ఉండట్లేదు. మనం డైలీ అబ్జర్వ్ చేసేది హ్యూమన్ ఐకి చాలా నార్మల్ గా అనిపించేవి ఏఐకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంత ఆషామాషి కాదు. ఇప్పుడు ఊహించుకోండి, ఏఐకి ఇవన్నీ నేర్పించాలి అంటే ఎంత ట్రైనింగ్ డేటా కావాలి, ఎంత ఎక్స్పెరిమెంటేషన్ కావాలి, ఎంత లెవెల్లో రియల్ హ్యూమన్ మూవ్మెంట్ ని స్టడీ చేయాలి. ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే, మనం ఈ ఏఐ జనరేటెడ్ వీడియోస్ చూసిన వెంటనే ఏఐ సినిమాని రీప్లేస్ చేసేస్తుంది, ఏఐ వల్ల సినిమాల పని ఇంకా అయిపోయింది అని అనుకున్నాం. కానీ శోభు యార్లగడ్డ గారు, రాజమౌళి గారు, వీళ్ళ టీం అంతా ఒక పక్క ఏఐ ఇలా ఇవాల్వ్ అవుతుంటే, వీళ్ళు ఇంకో పక్క హ్యూమన్ మూవ్మెంట్ ని, హ్యూమన్ పర్ఫార్మెన్స్ ని ఇంకా మైక్రో లెవెల్లోకి వెళ్ళి క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశారు విత్ దిస్ మోషన్ క్యాప్చర్ స్టూడియో. ఈ మోషన్ క్యాప్చర్ స్టూడియో అంటే జస్ట్ షూటింగ్ ప్లేస్ కాదు, అది ఒక రకంగా చెప్పాలంటే హ్యూమన్ మూవ్మెంట్ ల్యాబొరేటరీ. యాక్టర్ సూట్స్ వేసుకుంటారు, ఆ సూట్స్ లో డజన్స్ ఆఫ్ సెన్సర్స్ ఉంటాయి, ఆ ఫెసిలిటీలో డజన్స్ ఆఫ్ హై స్పీడ్ కెమెరాస్ ఉంటాయి. యాక్టర్ హ్యాండ్ గానీ, హ్యాండ్ లో ఉన్న మజిల్ గానీ కొద్దిగా మూవ్ అయినా కూడా ఆ మూవ్మెంట్ ని మిల్లీమీటర్ లెవెల్ యాక్యురసీలో క్యాప్చర్ చేస్తారు. యాక్టర్ ఐబ్రో కొద్దిగా రేజ్ అయినా అది కూడా డేటాగా రికార్డ్ చేస్తారు. యాక్టర్ జంప్ చేస్తే గ్రావిటీ ఎఫెక్ట్ కూడా క్యాప్చర్ చేస్తారు. అండ్ యాక్టర్ ఎక్స్ప్రెస్ చేసే ప్రతి ఎమోషన్ ఇస్ అ డేటా పాయింట్. అంటే మీరు గమనిస్తున్నారా, దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ డేటా కలెక్షన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ హియర్. వై? ఎందుకు? నార్మల్ స్టూడియోస్ లో పెద్ద పెద్ద హై డెఫినేషన్ కెమెరాస్ పెట్టి షూట్ చేయొచ్చు కదా, అలా చేయకుండా ఇంత రిచ్ గా, డెన్స్ గా, డీటెయిల్డ్ గా డేటాను ఎందుకు క్యాప్చర్ చేస్తున్నారు? ఎందుకంటే ఈ లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ద్వారా సర్రియల్ వరల్డ్స్ ని క్రియేట్ చేయాలంటే, ఆ మ్యాసివ్ స్కేల్ అండ్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయాలి అంటే ఈ డేటా ఈజ్ ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్. ఇంత డీప్, డెన్స్ అండ్ డీటెయిల్ డేటాని క్యాప్చర్ చేసి ఏఐ సిస్టమ్స్ కి ఫీడ్ చేయాలి. లేదంటే ఏఐ కి రిఫరెన్స్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఏఐ కి టీచర్ ఎవరు? హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఇట్ సెల్ఫ్. సో ఈ మోషన్ క్యాప్చర్ స్టూడియోస్ లో ఈ డేటాని క్యాప్చర్ చేసి ఏఐ సిస్టమ్ కి ట్రైనింగ్ మెటీరియల్ లాగా ఫీడ్ చేస్తారు. అంటే ఏఐ టెక్నాలజీస్ మోషన్ క్యాప్చర్ స్టూడియోని రీప్లేస్ చేయడం కాదు, ఏఐ మోషన్ క్యాప్చర్ మీద డిపెండ్ అవుతుంది. నేను స్టార్టింగ్ లో నాకు క్వశ్చన్ రేజ్ అయింది అని మీతో చెప్పానా? ఏంటిది? రాజమౌళి గారికి ఏమైనా పిచ్చా? ప్రపంచం అంతా ఏఐ జనరేటెడ్ వీడియోస్ తో హైపర్ స్కేల్ సినిమాటిక్ వీడియోస్ ఏఐ టెక్నాలజీస్ యూజ్ చేసి క్రియేట్ చేస్తుంటే ఈయన టీం అందరూ కలిసి మోషన్ క్యాప్చర్ స్టూడియోస్ మీద పడ్డారేంటి? వీళ్ళందరూ ఏ ప్రపంచాన్ని పట్టించుకోవట్లేదా అని అనుకున్నాను కదా. కానీ అసలు విషయం ఏంటంటే, శోభు యార్లగడ్డ గారు, రాజమౌళి గారు టీం అంతా ఈ మోషన్ క్యాప్చర్ స్టూడియోని బిల్డ్ చేయడం ఏఐని ఇగ్నోర్ చేయడం కాదు. యాక్చువల్లీ ఆయన చేసేది ఆపోజిట్. ఏఐ ఫ్యూచర్ కోసం వీళ్ళందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తున్నారు. ఒకసారి రాజమౌళి గారు మూవీస్ గుర్తు చేసుకోండి, బాహుబలి, RRR. ఆ మూవీస్ లో మనం చూసిన యాక్షన్ సీక్వెన్సెస్, లార్జ్ స్కేల్ విజువల్స్, ఇవన్నీ నార్మల్ ఫిల్మ్ మేకింగ్ లో చేయడం ఆల్రెడీ చాలా డిఫికల్ట్. అలాంటిది ఇప్పుడు ఊహించుకోండి, మోషన్ క్యాప్చర్ స్టూడియోస్ లో రియల్ యాక్టర్ పర్ఫార్మెన్స్ ని క్యాప్చర్ చేసి ఏఐ టూల్స్ తో వరల్డ్స్ ని ఎక్స్పాండ్ చేస్తే అసలు డైరెక్టర్ ఇమాజినేషన్స్ కి ఇంకా అసలు లిమిట్స్ ఉంటాయా? అండ్ దాట్స్ ఎగ్జాక్ట్లీ వేర్ ద ఫ్యూచర్ ఇస్. మహేష్ బాబు గారు జంప్ చేస్తే వెనక థౌసండ్స్ ఆఫ్ సోల్జర్స్ ని క్రియేట్ చేయొచ్చు, మ్యాసివ్ కింగ్డమ్స్ జనరేట్ చేయొచ్చు, ఇంపాసిబుల్ యాక్షన్ సీక్వెన్సెస్ జనరేట్ చేయొచ్చు వెరీ స్మాల్ టీమ్ తో. అంటే ఫ్యూచర్ ఫిల్మ్ మేకింగ్ లో ద ఈక్వేషన్ ఇస్ నాట్ హ్యూమన్ పర్ఫార్మెన్స్ వర్సెస్ ఏఐ జనరేషన్. ఇన్స్టెడ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి హ్యూమన్ పర్ఫార్మెన్స్ ప్లస్ ఏఐ జనరేషన్. ఏఐ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది, కానీ ఎమోషన్, ఫిజిక్స్, మూమెంట్ ఇవి హ్యూమన్ నుండి వస్తాయి. అందుకనే హాలీవుడ్ లో బిగ్గెస్ట్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ లైక్ ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్, వెటా డిజిటల్, వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ క్యాప్చరింగ్ టెక్నాలజీస్ మీద హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ వల్ల సినిమాటోగ్రఫర్స్ కెమెరాస్ ని హ్యాండిల్ చేయడంతో పాటు ఏఐ లో విజువల్స్ ని డైరెక్ట్ చేస్తారు. డైరెక్టర్స్ స్క్రిప్ట్స్ రాయడంతో పాటు ఏఐ వరల్డ్స్ ని ఆర్కెస్ట్రేట్ చేస్తారు. మరి హీరోస్ పరిస్థితి ఏంటి? ఈ ఏఐ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అందరికి ఎరేజ్ అయిన కామన్ క్వశ్చన్ ఇంకోటి, హీరోస్ పరిస్థితి ఏంటి? హీరో సిస్టమ్ కొలాప్స్ అయిపోతుందా? మహేష్ బాబు గారు కానీ వీళ్ళ స్టార్డమ్ చుట్టూతా ఉండే సిస్టమ్ అంతా ఇంక కొలాప్స్ అయిపోతుందా? మీరు వాళ్ళ ఫ్యాన్స్ గా ఆవేశంతో నా మీద పడకండి కామెంట్స్ లో. ఆబ్జెక్టివ్ గా, సైంటిఫిక్ గా ఆలోచిద్దాం. ఈ పెద్ద పెద్ద స్టార్స్ నేమ్స్ పక్కన పెట్టండి, ఒక్కొక్క సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు చెప్పండి? ఫర్ దే టైమ్, టాలెంట్ అండ్ ప్రొఫెషనలిజం 50 crores, 100 crores, 400 crores. ఫ్యాన్స్ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అబ్బా, మా హీరో 300 crores రెమ్యునరేషన్ తీసుకునే హీరోరా అని చెప్పి ఫ్యాన్స్ కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. కానీ ఈ ఏఐ వచ్చాక చూసారు కింద క్లిప్స్, టామ్ క్రూజ్ ఫేస్ అసలు ఎంత రియల్ గా ఉంది. సో ఏఐ తో హీరో ఫేస్ ని జనరేట్ చేసేయచ్చు, ఏఐ తో హీరో వాయిస్ ని క్లోనింగ్ చేసేయచ్చు, ఏఐ తో బాడీ యానిమేషన్ క్రియేట్ చేసేయచ్చు. అంటే టెక్నికల్లీ హీరో స్క్రీన్ మీద కనిపించడానికి హీరో యాక్చువల్ గా షూటింగ్ కి రావాల్సిన అవసరం ఉందా? మీరే కనుక ప్రొడ్యూసర్ అయితే మీరేం చేస్తారు చెప్పండి? మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1, హీరో డేట్స్ కోసం వెయిట్ చేయాలి, కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలి, షెడ్యూల్ డిలేస్ హ్యాండిల్ చేయాలి, షూటింగ్స్ నెలల కొద్దీ జరుగుతుంటే కంటిన్యూ చేయాలి. ఆప్షన్ 2, ఏఐ కి ప్రాంప్ట్ ఇవ్వాలి, ఫ్యూ మినిట్స్ లో సీన్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది, కాస్ట్ ఆల్మోస్ట్ 0. ఇప్పుడు నిజం చెప్పండి, మీరే కనుక ప్రొడ్యూసర్ అయితే మీరేం చేస్తారు? హీరోకి 100 కోట్లు
డైలాగులు ఇవ్వడం ఎందుకు, ఏఐతో జనరేట్ చేసేద్దాం అనుకుంటారు. కానీ ఇదంతా సింపుల్ కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ గానీ స్టార్ చుట్టూతా ఉండే సిస్టమ్ గానీ ఆ ఫెనామినా చాలా పవర్ఫుల్. స్టార్ ని తీసేయడం, స్టార్డమ్ ని తీసేయడం, స్టార్ చుట్టూతా ఉన్న సిస్టమ్ ని తీసేయడం అంత ఆషామాషి కాదు. కానీ టెక్నాలజీకి ఉన్న హిస్టరీ చూస్తే అది బోలెడన్ని సిస్టమ్స్ ని కొలాప్స్ చేసి అవతల పడేసింది. టైప్ రైటర్స్ డిసపియర్ అయిపోయాయి. పాత సినిమా కెమెరాలు ఎలా ఉన్నాయో చూసాం కదా, అవి డిసపియర్ అయిపోయాయి. వీడియో రెంటల్ షాప్స్ డిసపియర్ అయ్యాయి. సో నెక్స్ట్ లిస్ట్ లో ఈ స్టార్స్ కూడా జాయిన్ అవుతారా? హీరోస్ ని స్టార్స్ ని పీక్ అవతల పడేసి ఏఐ తో క్లోన్స్ జనరేట్ చేసి వాటితో సినిమా తీసేస్తారా? మహేష్ బాబు గారు లేకుండా మహేష్ బాబు గారి సినిమా, ప్రభాస్ గారు లేకుండా ప్రభాస్ గారి సినిమా, ఇవన్నీ థియరిటికల్లీ పాసిబుల్ కదా. కానీ ఇక్కడ డీపర్ క్వశ్చన్ ఏంటంటే ఏఐ హీరోని క్రియేట్ చేయొచ్చు కానీ ఆ హీరోకు ఉండే ఫ్యాన్స్ ని క్రియేట్ చేయగలదా? మీరు థియేటర్ కి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన హీరో సినిమా చూడడానికి వెళ్తారా, లేదా డిజిటల్ యానిమేషన్ చూడడానికి వెళ్తారా? ఉదాహరణకి మీరు అల్లు అర్జున్ గారి సినిమా చూడడానికి వెళ్ళారు. మీరు ఆ మూవీలో కేవలం అల్లు అర్జున్ గారిని ఆ మూవీలో చూడడానికే వెళ్ళట్లేదు. యూ ట్రావెల్డ్ విత్ అల్లు అర్జున్ గారు ఫ్రమ్ మెనీ మూవీస్ ఇన్ ద పాస్ట్. మీరు అల్లు అర్జున్ గారు ఇదివరకు చేసిన బోలెడన్ని మూవీస్ తో అల్లు అర్జున్ గారితో ట్రావెల్ చేస్తున్నారు. ఆయనతో, ఆయన యాక్టింగ్ తో మీకు ఒక బాండ్, ఒక కనెక్ట్ ఫామ్ అయి ఉంటది. మీరు యాజ్ అన్ ఆడియన్స్ అల్లు అర్జున్ గారి మూవీ చూస్తున్నప్పుడు ఈ ఎంటైర్ జర్నీలో ఆ కనెక్ట్ తో, ఆ ఎక్స్పీరియన్స్ అన్నిటి మధ్యన కూర్చొని ఆ అల్లు అర్జున్ గారి లేటెస్ట్ మూవీ చూస్తారు. అవునా? సి దట్స్ అ బ్రాండ్, దట్స్ అ స్టార్. దేర్ ఇస్ అ ట్రస్ట్ దట్ అల్లు అర్జున్ గారు వుడ్ బి డూయింగ్ అ గుడ్ మూవీ. ఆయన కంటెంట్ లో క్వాలిటీ ఉంటది. ఇట్ ఈస్ వర్త్ మై టైమ్ అనే ట్రస్ట్ లో నుంచి ఆ స్టార్, ఆ బ్రాండ్ క్రియేట్ అవుతుంది. దట్స్ హౌ ఫ్యాన్స్ గెట్ కనెక్టెడ్ టు దేర్ ఫేవరెట్ హీరోస్. దే ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ దేర్ ఫేవరెట్ హీరోస్ అండ్ హిస్ డైలాగ్స్. సో ఈ ఏఐ డిజిటల్ క్యారెక్టర్ ని క్రియేట్ చేయొచ్చు కానీ ఆ ఎమోషనల్ హిస్టరీని, ఆ కనెక్ట్ ని, ఆ బాండ్ ని ఫ్యాన్స్ తో క్రియేట్ చేయగలదా? ఆ ఫ్యాన్ కల్చర్ ని బిల్డ్ చేయగలదా? మీరు ఒకసారి ఊహించుకోండి, స్క్రీన్ మీద మహేష్ బాబు గారు ఫస్ట్ సీన్ లో కనిపించినప్పుడు మీకు ఫ్యాన్స్ అందరికీ తెలుసు అది మహేష్ బాబు గారు కాదు, మహేష్ బాబు గారు డిజిటల్ క్యారెక్టర్ అని. కానీ చాలా రియలిస్టిక్ గా ఉంటది. నిజంగా విజిల్స్ వస్తాయా, క్లాప్స్ పడతాయా, అరుపులు వస్తాయా, లేదా థియేటర్ లో సైలెంట్ గా జనాలంతా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటా తలలు పట్టుకుంటారా? సో ద పాయింట్ ఇస్, ఇక్కడ మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్ అర్థం చేసుకోవాలి. ఏఐకి ఫేస్ ని క్రియేట్ చేయడం పాసిబుల్, ఏఐకి వాయిస్ ని ఇమిటేట్ చేయడం పాసిబుల్, కానీ ఏఐకి స్టార్ ని క్రియేట్ చేయడం పాసిబులా? ఇది చాలా డిఫరెంట్ క్వశ్చన్. ఒకసారి మనం సినిమా హిస్టరీని చూసుకుంటే సినిమాలో బోల్డ్ అనే టెక్నాలజీస్ మారాయి. బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్స్ కి చేంజ్ అయింది, ఫిల్మ్ కెమెరాస్ నుంచి డిజిటల్ కెమెరాస్ కి చేంజ్ అయింది, థియేటర్స్ నుండి ఓటీటీకి చేంజ్ అయింది. కానీ ఈ చేంజెస్ జరిగిన ప్రతిసారి బోలెడన్ని డిసపియర్ అయ్యాయి కానీ స్టార్స్ డిసపియర్ అవ్వలేదు. ఎందుకంటే స్టార్ అంటే జస్ట్ ఫేస్ కాదు, స్టార్ ఇస్ అ బ్రాండ్. A brand forms out of trust. AI ఎంత ఎవాల్వ్ అయినా కూడా, చిరంజీవి గారి డిజిటల్ క్యారెక్టర్ తో సినిమా మొత్తం తీసినా కూడా అది చూసిన చిరంజీవి గారి ఫ్యాన్స్ అబ్బా చిరంజీవి గారి డిజిటల్ క్యారెక్టర్ ఏం పర్ఫామ్ చేసిందిరా అని ఎప్పటికీ అనరు. అబ్బా ఆ ప్రాంప్ట్ ఎంత బాగా రాశారా డైరెక్టర్ గారు అని ఎప్పటికీ అనరు. అసలు చెప్తుంటే నాకే చాలా డ్రైగా ఉంది. అందుకే ఏఐ యాక్టర్స్ ని రీప్లేస్ చేయడం కాదు, యాక్టర్స్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. అంటే ఏంటి, ఫ్యూచర్ లో హీరో రోల్ కొంచెం మారచ్చు. ఇప్పుడు హీరోలు కెమెరా ముందు పర్ఫామ్ చేస్తారు, కానీ ఇప్పుడు రాబోతున్న రోజుల్లో హీరోస్ సూట్స్ వేసుకొని, సెన్సార్స్ పెట్టుకొని డిజిటల్ క్యారెక్టర్స్ కి పర్ఫామ్ చేస్తారు, హీరో పర్ఫార్మెన్స్ ని క్యాప్చర్ చేస్తారు. ఏఐ టూల్స్ ఆ పర్ఫార్మెన్స్ ని బిగ్గర్ వరల్డ్స్ కి ఎక్స్పాండ్ చేస్తాయి. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లో ద ఫ్యూచర్ ఆఫ్ సినిమా ఇస్ హీరో ఆర్ యాక్టర్ పర్ఫార్మెన్స్ ప్లస్ ఏఐ స్కేల్. ఇప్పుడు శోభు యార్లగడ్డ గారు, రాజమౌళి గారు వీళ్ళందరూ కలిసి ఈ మోషన్ క్యాప్చర్ స్టూడియోని బిల్డ్ చేసేది ఏఐ కి ఆపోజిట్ గా వెళ్ళడం కాదు, ఏఐ తో కలిసి సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి. ప్రభాస్ గారు లాంటి స్టార్స్, అల్లు అర్జున్ గారు లాంటి స్టార్స్, మహేష్ బాబు గారు లాంటి స్టార్స్ ఫ్యూచర్ లో డిసపియర్ అవ్వరు. వాళ్ళకు ఒక న్యూ సూపర్ పవర్ యాడ్ అవుతుంది. దట్స్ మై రీడింగ్. అండ్ ఇక్కడ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటో చెప్పండి. ఇంత పురాణం ఎందుకు చెప్పుకున్నాం? ఏఐ జనరేట్ చేసిన వీడియోస్ గురించి, అందులో ఉన్న డ్రాబ్యాక్స్ గురించి, మోషన్ క్యాప్చర్ స్టూడియోస్ గురించి, హీరోస్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాం? దీనికి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి సంబంధం ఏంటి? బోలెడంత సంబంధం ఉంది. ఒక్కసారి మనం మ్యాప్ ఓపెన్ చేసి వరల్డ్ మొత్తంలో సినిమా టెక్నాలజీ హబ్స్ ఎక్కడున్నాయని చూడండి. LA, లాస్ ఏంజలీస్, లండన్, వాంకూవర్, న్యూజిలాండ్ ఇవి వస్తాయి. ఇక్కడే మేజర్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఉన్నాయి, మోషన్ క్యాప్చర్ స్టూడియోస్ ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ ఎకో సిస్టమ్ ఇక్కడే డెవలప్ అయ్యాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీస్ లో బిగ్గెస్ట్ పవర్ జస్ట్ యాక్టర్స్ కాదు, టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మన స్టేట్ గురించి ఆలోచించండి. వైజాగ్ ని ఏఐ హబ్ గా డెవలప్ చేస్తామని చెప్తున్నారా? జగన్ గారి టైంలో ఇనిషియేట్ చేసిన అదాని గూగుల్ డేటా సెంటర్ $15 billion వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని తీసుకొస్తా అదొక పెద్ద డేటా సెంటర్ హబ్ గా డెవలప్ చేస్తామని చెప్తున్నారు కదా. సబ్జెక్ట్ టు ద సీరియస్నెస్ ఆఫ్ సీబెన్ గారు టీమ్ టు డెలివర్ దాట్, అస్యూమింగ్ ద బెస్ట్ కేస్ సినారియో, వైజాగ్ ని డేటా సెంటర్ హబ్ గా డెవలప్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన స్టేట్ ఫ్యూచర్ టెక్నాలజీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రెడీ అవుతుంది. కానీ ఇక్కడ గ్యాప్ ఏంటో గమనించారా? ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం కానీ క్రియేటివ్ టెక్నాలజీస్ గురించి మనం ఆలోచిస్తున్నామా? ఇమాజిన్ ఫర్ సెకండ్, వైజాగ్ లో హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ ఉంటాయి, ఏఐ కంప్యూట్ పవర్ ఉంటుంది, హై స్పీడ్ ఇంటర్నెట్
ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కానీ అదే ఎకో సిస్టమ్ లో మోషన్ క్యాప్చర్ స్టూడియోస్, వర్చువల్ ప్రొడక్షన్ స్పేసెస్, ఏఐ ఫిల్మ్ మేకింగ్ ల్యాబ్స్ ఇవి కూడా డెవలప్ అయితే మన ఏపీలోనే కాదు సౌత్ ఇండియాలోనే సినిమా ఇండస్ట్రీ ఈక్వేషన్ చేంజ్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ లో సినిమా ప్రొడ్యూస్ చేయడం, సినిమా షూట్ చేయడం ఇదంతా చాలా ఎక్స్పెన్సివ్ అఫేర్. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో. లాస్ ఏంజలీస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఇస్ క్రేజీ. లండన్ లో కూడా ఇదే సిచ్యువేషన్. బట్ గ్లోబల్ ఇండీ ఫిల్మ్ మేకర్స్ కి ఒక ఆప్షన్ ఉందనుకోండి, అరే మనం హాలీవుడ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, వైజాగ్ వెళ్ళిపోతే సరిపోద్ది. అక్కడ మోషన్ క్యాప్చర్ స్టూడియోస్ ఉంటాయి, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంటది, కాస్ట్ కంపారిటివ్లీ చాలా లో, వెదర్ కూడా బాగుంటది, టూరిస్ట్ స్పాట్స్ అమేజింగ్ గా ఉంటాయి, షూటింగ్ స్పాట్స్ అమేజింగ్ గా ఉంటాయి, ఫుడ్ కూడా బాగుంటది, చిట్టి ముత్యాల బిర్యానీ కొద్ది కారంగా ఉంటది కానీ టేస్ట్ అద్దిరిపోద్ది. ఇమాజిన్ వై కాంట్ వి అచీవ్ దట్? ఈ ఐడియా ఫ్యాంటసీలా అనిపిస్తుందా? ఏం కాదు, ఇది ఆల్రెడీ వరల్డ్ లో జరిగింది. న్యూజిలాండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఒకప్పుడు గ్లోబల్ సినిమా ఇండస్ట్రీలో ఆ ల్యాండ్స్కేప్ లో న్యూజిలాండ్ కి పెద్ద ప్లేస్ ఎక్కడా లేదు. కానీ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ పేరు విన్నారు కదా, దాని షూటింగ్ న్యూజిలాండ్ లోనే జరిగింది. ఆ ప్రాజెక్ట్ కోసం బిల్డ్ చేసిన టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ మూవీ అయిపోయిన తర్వాత కూడా న్యూజిలాండ్ లోనే ఉండిపోయింది. దానివల్ల విఎఫ్ఎక్స్ స్టూడియోస్ డెవలప్ అయ్యాయి, మోషన్ క్యాప్చర్ స్టూడియోస్ పైప్ లైన్ బిల్డ్ అయింది. ఆ ఎకో సిస్టమ్ నుండే వెటా డిజిటల్ వరల్డ్ ఫేమస్ కంపెనీగా డెవలప్ అయింది. హాలీవుడ్ మూవీస్ కూడా న్యూజిలాండ్ లోనే విఎఫ్ఎక్స్ వర్క్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే న్యూజిలాండ్ జస్ట్ మూవీస్ ని ఎక్స్పోర్ట్ చేయలేదు, మూవీ మేకింగ్ టెక్నాలజీని కూడా ప్రపంచం మొత్తానికి ఎక్స్పోర్ట్ చేసింది. ఇప్పుడు ఇమాజిన్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఎకో సిస్టమ్ డెవలప్ అయితే, మన వైజాగ్ లో డేటా సెంటర్స్ ఏ ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి పక్కనున్న హైదరాబాద్ నుండి, చెన్నై నుండి, బెంగళూరు నుండి సినిమా ఇండస్ట్రీ టాలెంట్, ఆర్టిస్ట్ అండ్ వాటితో పాటు వైజాగ్ లో మోషన్ క్యాప్చర్ స్టూడియోస్ కూడా డెవలప్ అయితే, ఏఐ ఫిల్మ్ మేకింగ్ పైప్ లైన్స్ ఇంటిగ్రేట్ అయితే మన రీజన్ ఫ్యూచర్ లో ఏషియాలో బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీ హబ్స్ లో ఒకటిగా మనం అవడం ఇస్ పాసిబుల్. కానీ ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే, మన మైండ్ సెట్ దీనికి రెడీగా ఉందా? దానికి కావాల్సిన పొలిటికల్ విల్ గానీ, ఆంటర్ప్రెన్యూరల్ విల్ గానీ మన దగ్గర ఉందా? మనం సినిమాని జస్ట్ ఎంటర్టైన్మెంట్ గానే చూస్తామా, లేదా సినిమాని టెక్నాలజీ, కల్చర్, ఎకానమీ ఇవన్నీ కలిపి ఉన్న క్రియేటివ్ ఇండస్ట్రీగా చూస్తామా? దీని మీద మనం ఖచ్చితంగా డీప్ డైవ్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బ్యాటిల్స్ అనేవి యాక్టర్స్ మధ్యన కావు, కంట్రీస్ మధ్యన జరగచ్చు. బెస్ట్ సినిమా స్టోరీస్ ఎవరు చెప్తారు, బెస్ట్ సినిమా వరల్డ్స్ ఎవరు క్రియేట్ చేస్తారు, బెస్ట్ సినిమా టెక్నాలజీస్ ఎవరు బిల్డ్ చేస్తారు, ఆ లిస్ట్ లో హాలీవుడ్ ఉంటదా, చైనా ఉంటదా, కొరియా ఉంటదా, లేదా ఇండియా కూడా ఆ లిస్ట్ లో ఉంటదా? మనం ఇంకొద్దిగా డ్రీమ్ చేస్తే వైజాగ్ ని కూడా ఆ లిస్ట్ లో మనం నించోపెట్టచ్చా? ఇది మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. ఇఫ్ న్యూజిలాండ్ కెన్ డూ, వై నాట్ ఆంధ్రప్రదేశ్? ఏమంటారు మీరు? విజయ్ అద్ది లెక్క ఎస్ వీ క్యాన్ డూ, వీ మస్ట్ డేర్ టు డ్రీమ్ అండ్ వర్క్ హార్డ్ టు డెలివర్. ఖచ్చితంగా మనం ఏపీని, వైజాగ్ ని ఈ లైన్ లో డెవలప్ చేయాలి అని మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్స్ లో వైజాగ్ అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.